అరే ఇంత మోసం చేస్తాం అనుకోలేరా నువ్వు? అరే చూసికొట్రా ఏమాట రాదు ఆడరానట. అరే నువ్వు మంచిగా లేక నాకు ఆడవస్తలేదంటవేంద్రా? ఏరా నాన్న నువ్వు కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా. హలో అరే ఏమైందిరా? ఏం లేదురా, నీ రియాక్షన్ చూద్దానని షాక్ అయినా. మా వాళ్ళ ఇంటికి రమ్మన్నా నేను పోతున్నా. మా ఎవరికి ఏమైందో అని టెన్షన్ పడుతుంది కదా. సర్లే ఇంక నేను కూడా పోతున్నా ఇంటికి. అరే ఏడునోరా? గీ రోడ్డు మీద ఉన్నారా? ఎందుకురా? అరే అర్జెంటుగా మన స్పాట్ కాడికి రారా కొంచెం. ఎందుకురా? ఏమైందిరా? ఎందుకో నువ్వు రారా, వచ్చినాక చెప్తా. సరే వస్తున్నారా. ఏమైందిరా అంత అర్జెంటుగా పిలిచినావు? ఏం లేరా, కొంచెం నీ బండి అర్జెంట్ కావాలి. బండి కోసం రా అంత టెన్షన్ పెట్టినావు? అయినా నీ బండి ఏమైందిరా? అట్లా టెన్షన్ పెడితే నేను వస్తామని చేసినారా, నా బండి మావాడు తీసుకుపోయిండు. అరే పెట్రోల్ కొంచెం ఉంది, పోతాప్పుడు పోయించుకొని పోరా. సరేరా. అరే నువ్వు వీనే ఉండరా, పెద్ద పని ఏం లేదు, 10 నిమిషాలలో వస్తా. 100 రూపాయలు పోసి 10 కిలోమీటర్లు కూడా పోలే. పెట్రోల్ తీసి తర్వాత నా బండిలో పోసుకొని పోతాడు, చూస్తున్నాడు. ఈడేంది పెట్రోల్ తీస్తుండే బండ్ల? దారా పోదానే. ఏడికిరా పోయేది? ఏడికేంద్రా, మీ ఇంటికి నువ్వు మా ఇంటికి నేను. పోదాంగానా ఆడ బండి ఆపినావు ఎందుకురా? ఆడ జోలకించి పైసలు ఎగిరి పడితే తీసుకున్నారా? అమ్మాయి పెట్రోల్ తీసి చూసి. సరే సరే పోదాంపా. సర్లే ఆన్ పెట్రోల్ ఆడ తీసుకుంటూ పోనీలే. నా బైక్ తీసినా వెళ్ళేది బస్సులోనే. అదే హరిగాని దింపమంటే బైక్ సేఫ్, పెట్రోల్ కూడా సేఫ్. ప్లాన్ బాగానే ఉందని ఫోన్ చేద్దాం. అరే నేను రెడీ అయినారా? నేను వస్తున్నారా సాయి? వస్తున్నారా? బాయ్ రా. సరే బాయ్ రా. హలో హరి, ఇక్కడ రోడ్ మీద దిగినారా? నీకోసమే వెయిటింగ్. సరేరా వస్తున్నా. బండ్ల పెట్రోల్ కొంచెమే ఉంది. సరేలే మనోడేగా. లేట్ అయిందారా? ఏం కాలే, పారా పారా. అరే ఇంట్లో మా వాళ్ళు సామాన్ తీసుకురామంటారు, పోదాని వస్తావారా? సరే పోదాం పారా. నా బండిలో పెట్రోల్ లేదా నానికి కూడా తెలుసు, ఆ బండి తీస్తాడేమో. అరే తాళం లేకుండానే చెప్పులు వేసుకుంటున్నావేంద్రా? నీ తాళం తెపో. ఈడ ఆన్ బైక్ తీస్తాడేమంటే పెట్రోల్ లేదని తెలిసి కూడా నన్ను అది ఏమంటుంది బండి. ఎందుకురా నీ దాంట్లో పెట్రోల్ లేదా? పెట్రోల్ ఉంది కానీ పని నాది కాదు కదా, నీ పని కాబట్టి నువ్వేదే. నేను వీడితో అన్ని మర్చిపోయి క్లోజ్గా ఉండాలనుకున్న ప్రతిసారి వీడు మర్చిపోలేని కొత్త సంఘటనతో బుద్ధి చెప్తున్నాడు. కానీ నేను కూడా వీడితో కమర్షియల్గా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నా. ఏం చేస్తానులే, మన మనస్తత్వం అలాంటిది. పోనీలే, వాడి తప్పు వాడికి ఏదో ఒక రోజు అర్థమవుతుంది. అరే సాయి, మా ఇంట్లో కెరియర్ మీద ఫోకస్ చేయమంటుర్రా. ఏం చేయాలో అసలు అర్థమైతే లేదురా. అరే అసలు నీ గోల్ ఏందిరా? నాకేం గోల్ ఉందిరా? ఏం గోల్ లేదు. మరి ఎప్పుడు ఇట్లనే ఉంటావారా ఖాళీగా? ఎప్పుడు ఇట్లనే ఎందుకుంటానరా? ఫ్యూచర్లో ఏదో ఒకటి చేస్తాం. జోక్ చేస్తున్నావారా? ఎప్పుడు ఇట్లనే ఉంటావా అని. అందులో జోక్ ఏముందిరా? ఫ్యూచర్లో ఏదో ఒకటి చేస్తా అంటున్నావు, అదేదో ఇప్పుడే రాదురా. ఏదో ఒకటి అంటే ఏం చేస్తాను రా ఇప్పటికిప్పుడు? చూసినావా, ఫ్యూచర్లో ఏదో ఒకటి చేస్తా అన్నది నువ్వే, మళ్ళీ ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి ఏం చేస్తాను రా అనేది నువ్వే. నీకు ఒక క్లారిటీ లేదురా. సేమ్ ఫ్యూచర్లో కూడా ఇంతే అంటావు, ఇప్పటికిప్పుడు ఏం చేయాలిరా అని. రే టైం పోతే మళ్ళీ రాదు, టైం ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోరా. టైం ఎందుకు రాదురా? నేను కూడా నీలాగానే అనుకున్నారా టైం ఎందుకు రాదని, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏమని? టైం రాదనా? అవును, నువ్వు ఒక్కసారి ఏదైనా జాబ్లో ఎక్కుకున్నావు అనుకో, ఇక అదే లైఫ్ అవుతుంది. నువ్వు ఏదైనా బిజినెస్ ప్లాన్ ఆలోచిద్దామన్నా టైం ఉండదురా. ఎందుకంటే నువ్వు పొద్దున పోతే సాయంత్రం వస్తావు, ఇక ఆలోచించే టైం ఎక్కడిది? రాగానే ఇంత తిని పడుకుంటావు. రిపీట్ ఆలోచించురా, ఏదో ఒకటి అంటే ఏం చేయలేం. ఏదైనా గోల్ అన్నా పెట్టుకోలేకపోతే ఏదైనా బిజినెస్ అన్నా ప్లాన్ చేయి. టైం అయితే వేస్ట్ చేయకు. రే ఇంటికా నుంచి ఫోన్ వస్తుంది, నేను పోతున్నారా. అరే హరి, నువ్వు విన్నా ఉంటా, టాయిలెట్ పోసేస్తా. సరేరా. కొత్త కనిపిస్తుందిగా, ఎవర్రా నువ్వు? ఎప్పుడు ఇక్కడ చూడలేదు. అది అది ఏంది బే, నేనే ములుగుతావు? అన్నా వదిలే అన్నా, ప్లీజ్ అన్నా. నేనేమన్నా అన్నా నాన్న? ఏమంటావు అనరా తమ్ముంటే? అలా నువ్వా మనోడని తెలియదనా? సాయి టైంకి వచ్చావురా, లేకపోతే నా పని అయిపోయేదే. అయినా నువ్వు వాడినేమన్నావురా? అరే నీకు తెలుసు కదా నాకు గొడవలంటే భయమని. అంత భయంతో వాడిని నేనేమంటారా? అది కూడా కరెక్టేలే, కానీ ఎప్పుడు అంత పిరికిదానంత ఉండొద్దురా. మరేం చేయాలరా? తెలుసుగా చిన్నప్పటి నుంచి భయంతో పెరిగినా.
అది కాదురా, నీ తప్పు లేనప్పుడు తెగియాలి. ఎప్పుడు ఏం భయం రా? అట్లా తెగియుడు నా వల్ల కాని పని లేరా, వదిలే. హలో సాయి, ఈ బస్ స్టాండ్ నాకు డ్రాప్ చేసి వద్దుతావా కొంచెం? ఎందుకురా? అరే నీకు తెలుసు కదా నాకు బెంగళూరులో జాబ్ వచ్చిందని, ఈరోజు జాయినింగ్ ఉందిరా, కొంచెం రారా. సరే వస్తున్నారా. బాయ్ రా, పోయినాక ఫోన్ చేయి. హలో చెప్పరా. అరే తమ్ముడు హాస్పిటల్లో ఉందంటారా, సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందంటారా. అరే ఏమైందిరా? అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ఫస్ట్ అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళి కాల్ చేయరా. అరే ఎందుకురా? తర్వాత చెప్తా, వెళ్ళురా. సరే. అరే తాళం వేసి ఉందిరా. చెప్పిన కదా మా వాడు హాస్పిటల్లో ఉంటుంది, అందరు హాస్పిటల్కి వెళ్ళారా. మరి ఇప్పుడు నేనేం చేయాలరా ఇక్కడ? అక్కడ కిటిక్ పక్కన తాళం ఉంటుంది, తీసి లోపలికి వెళ్ళురా. అరే అందరు హాస్పిటల్లో ఉంటే నేను ఇంట్లోకి పోయి ఏం చేస్తారా? అరే డబ్బులు ఇంట్లోనే ఉన్నాయిరా, డబ్బులు కడితేనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారంట. కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యి ఇంట్లో బీరువాల డబ్బులు ఉంటాయి, అవి తీసుకొని హాస్పిటల్లో పే చేయరా, నేను బయలుదేరుతున్నా. సరేరా. ఉన్న మార్గాన నడిపేటి కాలం అరే నువ్వు ఇంకా 2 days లో నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వలేదనుకో, ఆ తర్వాత నేను మాటలతో చెప్పా ఏం చేయాలో అది చేసే తీరుతా. చేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. అరే హరి, తమ్ముడు చనిపోయాడురా. అరే సాయిగాడు వచ్చి డబ్బులు కడతాడు అన్నావు, కానీ వాడు అవి తీసుకొని పారిపోయాడు. నీ కారణంగానే రా తమ్ముడు చనిపోయింది. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है। బన్నీ ఈ మధ్యన సాయిగాడు కనిపించిండారా? లేడన్నా, అప్పు లేచి దుబాయ్ వారిపోయాడు. అరే మీ సాయిగాడు కనిపించినారా? ఆయన లేడన్నా, ఆయన ఊరు మొత్తం అప్పులు చేసి దుబాయ్ మారిపోయిండన్నా. కలతే అమ్మా ఏం కట్టబడ్డేంది? అమ్మ ఇటు సాయిగాడే ఉన్నట్టుంది. కంగారే పడకురా, అందరి కథ ఇంతేరా. అరే ఇంత మోసం చేస్తాం అనుకోలేరా నువ్వు? కథ అంటూ ఉండదురా, కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేదు. ఎదవ ప్రాణం ఎప్పుడైనా పోయేది, కొన్నింటికి తెగించాలి. అరే హరి, తమ్ముడు చనిపోయాడురా. అరే సాయిగాడు వచ్చి డబ్బులు కడతాడు అన్నావు, కానీ వాడు అవి తీసుకొని పారిపోయాడు. నీ కారణంగానే రా తమ్ముడు చనిపోయింది. ధనాలన్నీ వదిలి సాగుదాం, 2,00,000